ట్రైన్ టికెట్ దొరకలేదు. విజయవాడ నుంచి వచ్చాను. 16 సాయంత్రం బయలుదేరి 17 సాయంత్రం బయలుదేరాను. ఆ, అక్కడికి అప్పుడే మా సీనియర్ సాధకులు చేరినారు. శ్రీకాంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, మరి వెంకటేశ్వరరావు గారు చేరారు. ఆ, ఆ రాత్రి ఆ, గురుగారితో జూమ్ కాల్లో గురుగారు సూచనలు ఇచ్చినారు. పలానా దేవతామూర్తులు వస్తారు అని చెప్పి. మరియు ఆ, అన్న సంతర్పణ కార్యక్రమంలో ముందు భాగము వంట చేసేది ఎట్లా, ఏం చేయడము, ఏ ఎంత క్వాంటిటీ చేయడం అన్నీ చెప్పినారు. ఆ, దేవతామూర్తులు గురించి కూడా గురుగారు హింట్స్ ఇచ్చినారు. అది అయిన తర్వాత 18 ఉదయం 4ంటికి మేము అగ్ని ఆరాధనతో మొదలెట్టినామండి. అగ్ని ఆరాధన మొదలెట్టినాక ఆ, వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ఆ, అంతా ఆ, బాగా జరుగుతూ ఉండే. మధ్యలో చిన్న ఆబ్స్టకల్స్ లాంటివి కూడా వచ్చాయి. ఆ, ఒక పెద్ద గిన్నెలో పాలు కాస్తుంటే ఆ పాలు మ్, మాడిపోయినాయి. అలాగే ఆ, వంట అంతా బాగా జరిగింది. కానీ ముందు కోతులు చాలా హడావుడి చేశాయి. ఒక గురువు గారికి చెప్తే గురుగారు ఆ, అవి వెళ్ళిపోతాయన్నారు. కొంతసేపు అయ్యాక కోతులు కూడా ఉమ్, రావడం తగ్గించినాయి అటువైపు. ఆ, మేము అరౌండ్ 12:30 అట్లా స్టార్ట్ చేసామండి. 12-12:30 మధ్యన అన్న సంతర్పణ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఆ, 2:30 వరకు బాగా జరిగింది. 2 గంటల సమయంలో ఒక 800 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్, నేను ఆ, ఆ, అన్ని ఇట్లా నాకు చేతనైన కార్యక్రమం సాయం చేశాను. ఆ, నాకు కనిపించిన దేవతామూర్తుల గురించి చెప్తానండి. ఆ, ముందుగా పోతుకూచి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆ, కలియుగ అవతారమైన వీరభోగ అనంతరాయలు వారు కనిపించారండి. ఆ, ఆ తర్వాత ఎర్ర చీర కట్టుకుని వచ్చారు. కాత్యాయని అమ్మవారు దర్శనం ఇచ్చారు కామ రూపంలో. చాలా దివ్యమైన ముఖం వచ్చస్తో చాలా బాగుందండి అమ్మవారి దర్శనము. తర్వాత ఒక యువకుడు, టీనేజ్ కుర్రాడి రూపంలో ఆ, నల్లని రూపంలో నీలకంఠేశ్వర స్వామి కూడా దర్శనమిచ్చారండి. ఆ, చాలా బాగా జరిగింది ఆయన దర్శనం కూడా. ఆ తర్వాత ఒక ముదిసలి ఆయన చేతిలో దండం పట్టుకుని వచ్చారు. ఆ, ఆయన ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నానండి నేను. తర్వాత ఇంకో ముసలాయన రూపంలో ఆ, అక్కడ శివగంగ యొక్క మూల విరాట్ గంగాధీశ్వరుడు దర్శనం కూడా జరిగింది. ఉమ్, ఇంకా అష్టదిక్పాలకులు వస్తారని గురుగారు చెప్పినారు, కానీ నాకు తెలియలేదు. వాళ్ళని నేను గమనించలేకపోయాను. ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసింది, నాకు దర్శనాలు అయింది ఇదే అండి. ఆ తర్వాత ఆ, ఇది అన్నసంతర్పణ కార్యక్రమం అయిపోయినాక సాయంత్రం మేము అభిషేకానికి ఆ, ఆ గుడికి వెళ్ళినామండి. గుళ్ళో అసలు ఎంటర్ అవుతుంటే పైన చాలా చల్లగా అనిపించిందండి. ఏసీలో ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. తర్వాత అభిషేకం చేసినంతసేపు ఆ, మంచు పర్వతం ప్రాంతంలో ఉన్నట్టు అనిపించింది. చాలా చలేసింది నాకైతే. ఎంత చల్లగా ఉందో అక్కడ. తర్వాత ఇంకోటి ఆశ్చర్యకరమైన అద్భుతం అనిపించింది ఏమంటే, ఆ పూజారి గారు లింగం మీద నెయ్యి వేస్తుంటే రాస్తుంటే అది అట్లా వెన్న అయిపోవడం, జస్ట్ సెకండ్స్ లో వెన్నలా మారిపోవడం, అది చాలా అద్భుతమైన దైవలీలగా అనిపించిందండి.
ఉమ్, అక్కడ అభిషేకం జరిగే ముందు కూర్చొని కొంతసేపు జపసాధన చేస్తున్నా అండి. చాలా దీర్ఘమైన ఆ, ఆ, ధ్యానం స్థితిలోకి వెళ్ళిపోయినాను. చాలా ఆనందం అనిపించింది. ఎంత అమోఘమైన ఆనందం అనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి మానసాదేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. మానసాదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా అదే అనుభవం అయిందండి. చాలా చల్లగా అనిపించింది. అసలు ఎంత చల్లగా అనిపించిందంటే మంచు కొండలో ఉన్నట్టు అనిపించింది అమ్మవారి దర్శనం. కానీ నాకు అమ్మవారిని చూసినప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే కొంచెము ఆ, రుద్రం రౌద్ర రూపంలో ఉన్నట్టు అనిపించింది. కొంచెం కోపంగా చూసినట్టు అనిపించింది నా వైపు. అంటే మరి నేను తప్పు చేశాను ఒకటి, దానివల్ల అయి ఉంటుందని అప్పుడు అనిపించింది. చాలా బాగా జరిగిందండి. అసలు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అనిపించిందంటే, ఒకటి ఆ, దక్షిణ కాశీగా అది ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని ఆ, చెప్పారు. తర్వాత ఆ, కురువిలో జరిగిన అనుభవం వల్ల ఆ, కొంచెము పురాతనమైన గుడికి లో అన్న సంతర్పణ చేసినప్పుడు మన సాధనలో కూడా అనుభవము, దేవతా దర్శనాలు బాగా జరుగుతాయని సదుద్దేశంతో వెళ్ళాను. దక్షిణ కాశీ అంటే ఎవరు చెప్పారు? ఏంటి గతంలో ఎప్పుడైనా వెళ్ళావా? ఇప్పుడే మొదటిసారి వెళ్ళటం? మొదటిసారి వెళ్ళండి. అది అంటే అది ఆ, యూట్యూబ్లో ఒక వీడియోలో వాళ్ళు చెప్పారండి. అది దక్షిణ కాశీగా పేరు పొందింది. నాకైతే తెలీదు. ఇది మొదటిసారి అండి శివగంగా. ఎప్పుడు నేను వెళ్ళలేదు. నేను బెంగళూరులో ఇదివరకు పనిచేశాను కానీ నాకు శివగంగా గురించి ఇదివరకు తెలియదు. ముందైతే తెలీదు. మొదటిసారి వెళ్ళాను. ఎలా ఉంది మరి అక్కడికి వెళ్ళిన ఫీల్? అయితే ఫీల్ అంటున్నా, ఆ దక్షిణ కాశీ అనే ఫీల్ అనిపించిందా? మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా అంటే మళ్ళీ. ఆమ్, నాకు గర్భగుడి దగ్గరికి వెళ్ళాక చాలా తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చాయండి. జపసాధన చేస్తున్నప్పుడు తల పై భాగంలో చాలా వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను చాలాసేపు. చాలా ఫాస్ట్గా వైబ్రేషన్స్ వస్తున్నట్టు ఫీల్ అయ్యాను. ఆ వైబ్రేషన్స్ ఎంత అలా వస్తూనే ఉన్నాయి. అభిషేకం అవుతున్నంతసేపు వస్తూనే ఉన్నాయి. అదే అంటే వెళ్ళటం. అభిషేకానికి ముందు, అభిషేకం తర్వాత అక్కడ నించుని చూస్తున్నంతసేపు కూడా ఆ, పూజారి గారు ఆ నెయ్యి రాస్తుంటే అది వెన్నలా మారిపోతుంది. అప్పుడు కూడా వైబ్రేషన్స్ అలా వస్తూనే ఉన్నాయి. అది ఫీల్ అయ్యాను నేను. ఎలా అనిపించింది మరి ఆ నెయ్యి పోస్తే వెన్నగా మారటం? అది అసలు మామూలుగా అయితే ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అనేది ఉండదు కదా. మనం సైన్స్ నమ్మేవాళ్ళం, దేవుని నమ్మేవాళ్ళం అది కాదు కదా. ఆ, దైవలీలగా అనిపించిందండి. దైవలీల ఎవరైనా. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం ఉండదు. అది అది నమ్మకం మీద ఉంటుంది అది. ఓకే. రెండోది ఏంటంటే కురివికి అన్న సందర్భానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో బాగా ఆనందం అనిపించింది. అంటే ఏ రకమైన ఆనందం అనిపించి ఏది బేస్ చేసుకొని వెళ్ళారు? రెండో కారణం అని చెప్పారు కదా. ఆ, కురివి అన్న కు- సందర్భంగా అటెండ్ అవ్వటం వల్ల అక్కడ ఇలా పురాతనమైన అన్నారు కదా. ఏంది అంటే అసలు? స్వయంభూగా వెలిసిన కాళికామాత అమ్మవారి గుడి అని ఆ, వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఆ, ఇంతవరకు ఎప్పుడు ఆ, అనుభవించినటువంటి అనుభవం జరిగిందండి అక్కడ జపసాధన చేసినప్పుడు. అక్కడ కానీ అక్కడ వీరభద్ర స్వామి గుడిలో చేసినప్పుడు కూడా చాలా వైబ్రేషన్స్, ఆనందం, ఒక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది మనసుకి. అది మాటల్లో చెప్పలేను. సో మ్, ఆ అనుభవంతో తర్వాత దేవతా దర్శనాలు కూడా జరిగినాయి అక్కడ కూడా, కురువిలో కూడా. సో ఉమ్, అది నాట్ పాసిబుల్. బయట మనం అన్న సంతర్పణ చేసినప్పుడు అలాంటివన్నీ అనుభవించేది కాదు, జరిగేది కాదు. ఇది మన పీఠం తరపున కాబట్టి అది చాలా బాగా జరుగుతుంది. ఆ, దేవతా దర్శనాలు అన్నారు. దేవతా దర్శనాలు అంటే ముందు రోజు ఏదో చుంకాల్లో ఇలా ఇలా వస్తారని చెప్పి అది పట్టుకొని చూసి ఫీల్ అయ్యావా? లేదంటే నీకు ఆ ఫీలింగ్ అనేది కనపడిందా మనసులో, ఇదిగో వీళ్ళు నిజంగానే అని నీకు అంత కనెక్షన్ ఏమైనా ఏర్పడిందా? ఆ, పట్టుకుని చూసేంత టైం లేదు గురుగారు. ఎందుకంటే రష్ బాగా ఉంది ఈసారి. సో అక్కడ సన్ ఆ, అన్న సంతర్పణలో వడ్డిస్తూనే ఉన్నాము చాలా మటుకు. కానీ
నేను అబ్జర్వ్ చేస్తూ ఉండే ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు అని. మీరు ఇచ్చిన హింట్స్ ప్రకారము ఇప్పుడు కాత్యాయని అమ్మవారు ఎర్ర రంగు చీర కట్టుకుని వస్తారు అంటే ఆ పర్టికులర్ ఎర్ర రంగు చీర ఆమె ఒక్కతే కట్టుకుని వచ్చినారు, ఇంకెవ్వరు లేరు. ఆ ముఖంలో చూసినప్పుడు అమ్మవారి ఇది దివ్య వర్చస్సు కనిపిస్తుంది. అదే 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 నేను అనేది. ఇప్పుడు ఏదో ఒక ఐడెంటిటీ చెప్పాం కాబట్టి ఆ ఐడెంటిటీ బట్టి ఏదో తలకాయ ఊపారా, లేదంటే ఆ ఫీల్ అనేది మీరు అనుభవించారా? నిజంగానే అనిపించాం స్టేజెస్ గురుగారు. కానీ ఆ, ఏదైనా కానీ. అది చూసినప్పుడు అమ్మవారు యొక్క ఆమ్, ఆ, దివ్యమైన ఇది కనిపించింది ఆమె ముఖంలో. ఒక దివ్యమైన వర్చస్సు కనిపించింది. అది ఆమ్, ఇంకా కన్ఫర్మ్ అవ్వడానికి నాకు ఆ నీలకంఠేశ్వర టీనేజ్ కుర్రాడు వస్తాడని చెప్పారు కదా. ఆమ్, ఆయన నల్లగా ముఖంలో ఎంత ఉమ్, ఉమ్, అంద ఆ, చాలా ఆనందంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ టీనేజ్ లో అంత ఆనందంగా అన్న సంతర్పణకు వచ్చి భోంచేసేవాళ్ళు నేను 4 అన్న సంతర్పణలు అటెండ్ అయ్యాను, ఎప్పుడు చూడలేదు. చాలా మంది టీనేజర్స్ వచ్చి వెళ్ళారు కానీ చాలా ఆనందంగా ఎంతో హుషారుగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ ఆ ముఖ వర్చస్సు బట్టి తెలుస్తుంది గురుగారు ఈ దేవతా స్వరూపం అని. మీరు చెప్పిన హింట్స్ తో ప్రకారము ప్లస్ వాళ్ళ ముఖం వైపు చూపిస్తున్నప్పుడు ఆ, అనుభవం కలుగుతుంది. దేవతా మూర్తి కానీ దేవత కానీ వాళ్ళలో సూక్ష్మ రూపంలో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది, అనుభవం అవుతుంది. ఓకే. అయితే ఆ ఆ గుర్తులు కనుక చెప్పకపోతే ఏమయ్యేది? చెప్పగలిగే వాళ్ళ చెప్పడం మంచిదా కరెక్ట్? చెప్పాలి. అంటే అట్లా ఆ, ఆ, చెప్పడం వల్ల తొందరగా తెలుస్తుంది గురుగారు. చెప్పపోతే ఈ పీఠంలో చాలా రోజులు ఉండి బాగా ఎక్కువ రోజులు సాధన చేస్తే ఏమైనా దైవికంగా తెలియాలి. ఒక గురువులు చెప్పడం వల్ల తొందరగా అర్థమవుతుంది, తెలుస్తుందని నాకు అర్థమైంది. మరి అంత దూరం నుంచి వైజాగ్ ఎక్కడ, బెంగళూరు ఎక్కడ, చాలా దూరం కదా. మరి ఉమ్. అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ అనుభవించిన ఫీల్ తర్వాత ఏమనిపించింది? అంత దూరం వెళ్ళిన అనుభూతి అనిపించిందా? అరే ఎందుకు అంత దూరం నుంచి అనవసరంగా వచ్చాను, అంతగా అంత జర్నీ చేసి అనిపించిందా? లేదండి, నాకైతే అసలు ఆ ఆ గుళ్ళోంచి బయటికి రావాలనిపించలేదు. వాడు వెళ్ళిపోండి అంటాడు. ఇది అక్కడ ప్రసాదం ఇచ్చేసాక అభిషేకం అయ్యాక అప్పుడైతే అసలు బయటికి రావాలనిపించలేదు. ఎవరో బలవంతాన మన ఇంట్లో దగ్గరున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు బలవంతాన్ని పంపిస్తారు ఒక్కొక్కసారి. చాలాసేపు అయిపోయాక ఇంక వెళ్ళకపోతే అలా అనిపించింది. తర్వాత అమ్మవారి గుడిలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు, జపసాధన చేస్తున్నప్పుడు కూడా చాలా ఉమ్, అది అమ్మవారి ప్రెజెన్స్ ఎంత, అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. అలాంటి అనుభవం కలిగినప్పుడు అసలు అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలి ఆ ఆమ్, గర్భాలయంలోంచి, ఆ గర్భాలయం దగ్గర నుంచి అన్నది చాలా కష్టం అనిపించింది. నాకైతే నేను చాలా తక్కువ టైం ఉన్నాను, ఇంకొక రోజైనా ఉండుంటే ఇంకా సాధన చేసుకోవడానికి అవకాశం దొరికేదేమో అని అనిపించింది. చేయగలిగారు. చాలా సంతోషం అనిపించిందండి. ఇంత అవకాశం దొరికినందుకు, ఇంత మంచి సేవ చేయడానికి అవకాశం దొరికినందుకు, చాలా ఎక్కువసేపు బాగా అందులో భాగం పంచుకున్నందుకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. కిందటిసారి కుర్వీలో ఆ, అంత ఎక్కువ ఫిజికల్ పని చేయడానికి అవకాశం దొరకలేదు, ఎందుకంటే అప్పటికే అలాట్ అయిపోయి ఉంది పని. సో ఆ, మాకు చెప్పిన దాని వరకు చేసి మిగిలింది వడ్డంలో అక్కడ చేసి ఇంకొన్ని తప్పులు జరిగినాయి. కానీ ఈసారి మొత్తం ఎక్కువసేపు ఆ, అంతా మొత్తం ప్రాసెస్ అంతా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది, కష్టమేం అనిపించింది. మామూలుగా అయితే శారీరక శ్రమ అనేది నీకు అలవాట్లేదు, ఎందుకంటే నీ ప్రొఫెషన్ వేరు. అవును. అలాంటి క్యాండిడేట్వి ఇప్పుడు ఆ ప్రొఫెషన్ పరంగా చల్లగా కూర్చొని ఏదో సిస్టమ్ వర్క్ చేసుకునేవాడివి. ఆ వర్క్ చేసినప్పుడు బాడీ సహకరించిందా? ఎలా అనిపించింది? వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకోవడం కానీ, తర్వాత ఇంకా ఎందుకు చేశాను రా బాబు, ఈ నొప్పులేంటి, ఈ ఒళ్ళు నొప్పులేంటి, నడుము అలాంటి సిచ్యువేషన్ అలాంటిదేం లేదండి. వచ్చాక బాగా ఒక రోజు చేశాను రెస్ట్ కదా. తీసుకున్నా, ఎందుకంటే నేను చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి రెస్ట్ తీసుకున్నా అంతే. ట్రావెలింగ్ బడలికి తగ్గడానికి రెస్ట్ తీసుకున్నా, అంతకన్నా ఏం లేదు. అక్కడ అయితే అలా ఏం అనిపించలేదు. కానీ వడ్డన్న చివరికి వచ్చేటప్పటికి
నేను సరిగ్గా పైనున్న షెడ్ కింద నించుని ఉన్నాను. పైనుంచి కోతి ఆ, కార్యక్రమం ముగించింది. అదంతా నా టీ షర్ట్ మీద పడడం వల్ల ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేవలసి వచ్చింది. సో పూర్తిగా అన్న సంతర్పణలో వడ్డన అవుతున్నప్పుడు పూర్తయ్యే వరకు ఇంకా ఉండడానికి అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఓకే, ఓకే. అవి జరుగుతూ తిరిగి ఉంటాయిలే. దాని రూమ్ గురించి దాని గురించి జరుగుతూ ఉంటాయి. దాని గురించి బాధపడాల్సిన పని ఏం లేదు. తర్వాత వంట కార్యక్రమం ఎలా జరిగింది? ఆ వంట చేసేటప్పుడు కానీ. వంట కార్యక్రమం బాగా జరిగిందండి. శ్రీకాంత్ రెడ్డి గారు బాగా మేనేజ్ చేశారు. ఆ, వారి మిస్సెస్ వారి రాధా మేడం కూడా బాగా సపోర్ట్ చేశారండి. శ్రీమూర్తిలో వారు చేశారు. తర్వాత ఆ, అందరం తలో కొంచెం చెయ్యి వేసాం. అంటే కూర వెజిటబుల్స్ కటింగ్లో కానీ, తర్వాత ఆ, నేను రవీందర్ గారు పాత్రలన్నీ కడిగి రెడీ చేయడము అలా టీం వర్క్ లా చేసామండి. టీం వర్క్ లా చేయడం వల్ల కష్టం అన్నది ఏం తెలియలేదు. చాలా ఆనందంగా చేసాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను గతంలో పోల్చుకుంటే క్వాంటిటీ ఎక్కువ చేశారు. గతంతో పోల్చుకుంటే క్వాంటిటీ ఎక్కువ చేశారు. వంట మాస్టర్ కూడా మారాడు. ఏమనిపించింది? చేయగలమా? లేకపోతే అసలు ఏంటి ఇంత పెట్టడం? తీరా చూస్తే అది కొంచెం పల్లెటూరు వాతావరణంతో పోల్చుకున్నది అన్నమాట. అది అసలు మనం చేసిన తర్వాత అది తీసుకునే వాళ్ళు ఎవరు అనే పాయింట్ మీ బ్రెయిన్ లో ఏమైనా రన్ అయిందా? అలాంటిదేం రాలేదండి. ముందు రోజు రాత్రి రవీందర్ గారు అన్నారు, ఎవరు రాలేదు, మనం ఇంతమందే ఉన్నామంటే నేనేమో దృఢమైన మనసుతో చెప్పాను. ఆ, ఎంతమంది వచ్చారన్నది కాదు, అమ్మవారి పని అమ్మవారు చేయించుకుంటారు, జరుగుతుంది, మనకి నమ్మకం ఉండాలి అంతే. నాకు ఆ నమ్మకం ఉండింది. ఆ, అది జరుగుతుందని నమ్మకం ఉండింది, జరిగింది అంతే అండి. అక్కడ ఒకళ్ళు వచ్చారు ఒకళ్ళు రాలేదు అని పని ఆగిపోలేదు. తర్వాత వంట చేసే అతను, వంట వాళ్ళు వస్తేనే వంట అవుతుంది అన్నది కూడా అది ఆ, ఇక్కడ ఈ ఆ, పరిస్థితిలో అది వర్తించదు. ఎందుకంటే ఇక్కడంతా అమ్మవారి కృప దయ వల్ల, గురువుగారి డైరెక్షన్ వల్ల పని జరుగుతుంది. సో ఇక్కడ అయితే పర్టికులర్ పర్సన్ శ్రీనివాస్ వస్తేనే ఇది అవుతుంది, శ్రీనివాస్ రాకపోతే అది అయిపోతుంది, అలాంటిది ఏం లేదండి. జరుగుతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలా బాగా జరిగిందండి. ఎటువంటి చిన్న చిన్న ఆబ్స్టకల్స్ వస్తాయి, అదేం పెద్ద ఇది కాదు, బాగా జరిగింది. అబ్స్టాకిల్స్ రావటం కామన్, కానీ ఫైనల్ గా అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చిందా అదే అదే చూసుకుంటాం. అంత ఆ, జనం నాకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత తక్కువ జనం వచ్చారు అనిపించింది. కానీ ఇక్కడ అలా కాదు. ఆ, ఈ- ఎవరి మీద ప్రెషర్ లేదు. వడ్డించే వాళ్ళ మీద ప్రెషర్ లేదు, జనం మీద ప్రెషర్ లేదు. ఒక 15 మంది రావడము, ఆ, వడ్డి వడ్డన అయిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, ఇంకో 15 మంది రావడము, అంటే బిట్స్ అండ్ పీసెస్ లో జనం రావడం వల్ల అంతా చాలా ఈజీగా జరిగిందండి. తర్వాత ఆ పాత్రలు మోసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు, అక్కడి నుంచి అక్కడ తీసుకురావడానికి. ఆ, అందులో నేను ఒక 10% పార్టిసిపేట్ చేశాను గురుగారు. నేను ఎక్కువ మొయ్యలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే నాకు మరీ హెవీ వెయిట్స్ కొంచెం మోస్తే బ్యాక్ పెయిన్ వస్తుందని ఆ, కొంచెం పార్టిసిపేట్ చేశాను. అందులో ఏమైనా తీసుకెళ్ళి ఏదైనా సరే ఎట్లయినా అంత హెవీ వెయిట్ మోసుకుంటా ఎలా అనిపించింది మీకు గతంలో? ఇప్పుడు ఏంటంటే అక్కడే పెట్టాము, అక్కడే ఉండాలి, అక్కడే పెట్టే పరిస్థితి. ఆ, లేదండి. అక్కడ మోసుకెళ్ళడం కరెక్ట్. ఎందుకంటే మనం పెట్టిన ఆ, గుడి ముందు మనం అనుకున్న ప్రదేశం చాలా కరెక్ట్ ప్రదేశం అనిపించిందండి. ఎందుకంటే అక్కడ టూ వే లేదు, ఓన్లీ వన్ వే కమింగ్, వన్ వే గోయింగ్. సో ఆ వన్ వే కమింగ్ వల్ల జనాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోవడమే అంతే. దానివల్ల చాలా ఈజీగా మేనేజ్ చేయగలిగామండి. ఆ దూరమైనా కొంచెము కష్టపడి మోసినా అది వర్త్ అండి. అది చాలా ఈజీగా వర్కౌట్ అయింది చిబార్కి. ఆఖర ఆఖరణ అది అన్న సంతర్పణ స్టార్ట్ అయినప్పుడు ఆ, చాలా జనాన్ని క్రౌడ్ మేనేజ్ చేయడం చాలా ఈజీ అయింది. అంటే మనమేం మేనేజ్ చేయలేదు. వాళ్ళు వచ్చారు, అన్నం ఇది ప్రసాదం తీసుకున్నారు, తినేసి వెళ్ళిపోయారు. అయితే పెట్టిన ప్లేస్ రైట్ ప్లేస్ అంట. అంటే నాకు 3 4 ప్లేస్లు ఇస్తే ఆ ప్లేస్ చూస్ చేయడం జరిగింది.
ఆ, వాటిలో కూడా పైన పెట్టాలని చెప్పి మన వాళ్ళు ప్రపోజల్ ఇస్తే పైన కాదయ్యా కిందకి దింపించాను నేను. నువ్వు ఉన్నట్టు నువ్వు అక్కడ అవునండి, ఫస్ట్ అవును, పైన వేయించారు అవునా? అవును, అవునవును. అక్కడ పెడితే కరెక్ట్ కాదు. ఎవరికైనా ఇబ్బంది ఆ పడే ఛాన్స్. పైన పెట్టుంటే చాలా ఇబ్బంది అయ్యేదండి, ఎందుకంటే ఆ రోజు ఆదివారం అవడంలో జనం చాలా ఎక్కువ వస్తున్నారు. అది బ్లాక్ అయిపోయేది దారి, అందరికీ అదే ప్రాబ్లం. ఒకటి, అక్కడ స్టెప్స్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పిల్లలు ఎక్కి దిగేటప్పుడు కాలు జారి పడే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అవునండి. జనాలు ఎక్కువగా అసెంబ్ల్ అవడానికి ఛాన్స్ ఉండదు. అక్కడ వద్దని చెప్పి మళ్ళీ కిందకి పెట్టించి అటు నుంచి ఇటు మార్పిచ్చారు, 2 ప్లేసులు మార్పిచ్చారు. అది కరెక్టే. ఇద్దరు ఉన్నారు కదా, అది కరెక్ట్ గా పెట్టించడం కరెక్ట్ అయిందా? కరెక్ట్, చాలా కరెక్ట్ అయిందండి. కరెక్ట్ గా పెట్టించారు. ఓకే. మరి గత కొరివిలో దగ్గర 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 40 నిమిషాలు 1 అవర్ లో అంతా అయిపోయింది. ఇక్కడ 2 గంటలు పెట్టారు, ఎలా అనిపించింది? అంతమంది పెట్టినప్పుడు కానీ వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళ అనుభూతి కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? గురుగారు, నా మనసులో మాట చెప్తా అండి, చెప్పు, తప్పుగా ఉన్నదే చెప్పు, అనుకోవద్దు. ఉన్నదే అంటే చెప్పు. ఉమ్. నాకు ఓన్లీ 4 అన్న సంతర్పణలు చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ పీఠంలోకి వచ్చాక కుర్వీలో నాకు మనసులో అనిపించింది, అయ్యా ఇంత, అంటే మీరు చెప్పారు సూక్ష్మ రూపంలో దేవతలు వచ్చి, దేవతామూర్తులు దేవతలు వచ్చి తింటారు అనేది ఆరగించి వెళ్తారని. కానీ నాకు తృప్తి లేదు. అక్కడ జనం వచ్చారు అని తృప్తి లేదు. సారీ, అదంతా ఈసారి పూర్తిగా తీరిపోయింది. బాగా జనం వచ్చారు, బాగా జరిగింది. అండ్ కుర్వీలో కొంచెం వేస్ట్ కూడా చేశారండి జనం. ఇక్కడ అయితే పూర్తిగా తృప్తిగా తిన్నారు జనాలు. ఎక్కడ వేస్ట్ అన్నది అసలు కనిపించలేదు, అంత జాగ్రత్తగా తిన్నారు. అండ్ పర్సనల్గా నేను కుర్వీలో కొంచెం వదిలేయాల్సి వచ్చింది. ఇక్కడ మటుకు ముందే డిసైడ్ అయ్యి జాగ్రత్తగా ఎంత కావాలో అంతే వడ్డించుకుని తృప్తిగా తిన్నాను. నాకు ఈ అన్న సంతర్పణ పూర్తిగా తృప్తినిచ్చిందండి, చాలా తృప్తినిచ్చింది. చాలా బాగా జరిగింది అనిపించింది మొదటి నుంచి చివరి వరకు. వంటలు ఎలా కుదిరినాయి, టేస్ట్ ఎట్లా వచ్చింది? ఏంటి గురుగారు? వంట ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా వచ్చింది? గతంలో నువ్వు కురివిలో పెట్టినప్పుడు అక్కడ పెట్టిన అది మెనూ వేరు, ఇక్కడ పెట్టిన మెనూ వేరు. ఇక్కడకి అక్కడికి వంట టేస్ట్ ఎలా వచ్చింది, ఎలా ఉన్నాయి? ఆ, చాలా బాగున్నాయి గురుగారు. సాంబారు, మజ్జిగ అన్నము, ఆ, అది వెజిటబుల్ పులావ్ను, పాయసం పెట్టారు. అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి గురుగారు. తర్వాత జనము జనాలకి రెండోసారి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయి? వడ్డించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రెండోసారి అన్ని ఐటమ్స్ వడ్డించుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయా? మీతో ఏమన్నా అన్నారా ఎవరైనా అక్కడ వాళ్ళు, ఇలా బాగుంది అన్ని కానీ ఏదో ఒకటి? ఆ, ఒక ఆమె, వాళ్ళ గ్రూప్ నలుగురు వచ్చినారు, వాళ్ళు డిస్కస్ చేస్తూ అంటుంది. ఆమె అంది, నేను కన్నడలో అంది, ನಾವು ಎಲ್ಲ ಕಡೆ ಈ ತರ ಊಟ ಮಾಡಿದೆ, బట్ ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ అంటే చాలా బాగుంది అని చెప్పింది ఆమె ఇక్కడ. కన్నడ వాళ్ళు కదా అక్కడంతా, కన్నడలో మాట్లాడుకుంటుంటే అర్థమైంది అది. చాలా చాలా బాగుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మ్మ్. ఓకే. తర్వాత కార్డ్స్ అయ్యి మనం పాకెట్ కార్డ్స్ ఇచ్చాం అమ్మవారి, కొంచెం ఖర్చు పెట్టుకున్నాం సొంతంగానే. ఎందుకంటే అందరికి ఏదో అమ్మవారి ఇది ఉంటుంది చేతిలో అనే ఒక సంతృప్తి కొరకు. ఆ కార్డ్స్ ఏ రకంగా ఉపయోగపడ్డాయి? పెట్టడం మంచిదైందా చెడైందా? మనకు ఆ, అనవసరం ఖర్చు పెట్టి. అంటే ఆ, ఇప్పుడు కార్డ్స్ పెట్టడం వల్ల మన ఆ, పీఠం గురించి, అమ్మవారి గురించి ఒక అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయం అండి. పెట్టడం చాలా అవసరము. ఆ, జనానికి వరకు తెలియాలి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఆమ్, ఉమ్, ఒక అవగాహన ఏర్పడడం వల్ల ఇంకా జనము పీఠం వచ్చి జప సాధన అది చేయడానికి అవకాశం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టాం బానే ఉంది, అది రిసీవ్ చేసుకున్నారు అంతా? మీరు పంచిన వాటిలో రిసీవ్ అయిందా? ఆ, తీసుకున్న ఫీల్ ఒక అయ్యారా లేదా? 60% వరకు అయ్యింది గురుగారు. అంటే మిగతా 40% అంటే తీసుకొని ఏదో వాళ్ళు కార్ తీసుకుని డైరెక్ట్ లో జేబులో పెట్టేసుకున్నారు అంతే. మిగతా వాళ్ళు ఏంటంటే చూసుకొని దండం పెట్టుకొని జోబులో పెట్టుకున్నారు. ఆ సిక్స్టీ ఆ పర్సెంట్ 60% వరకు చూసి అది ఏంటి అన్నది, దాని వెనకాల ఏముంది చూసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 40% డైరెక్ట్ గా కార్డ్ జేబులో పెట్టుకోవడం, పర్సులో పెట్టేసుకోవడం, అది చూడడం కూడా ఏం లేదు. చూసాను నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే అంత క్వాంటిటీ ఫుడ్, జనం చూస్తే అంత పెద్దగా అంత మరీ అంత క్రౌడ్ అయితే లేదు. అక్కడ ఉన్న మనం ఫుడ్ ప్రకారం చూస్తే పైన అన్న సంతర్పణ జరుగుతుంది, కింద ఆ, జరుగుతుంది, ఎదురు హోటల్స్ ఆ, ఉన్నాయి.
ఈ అయిపోతుందా అనే క్వశ్చన్ ఏమైనా వచ్చిందా మీకు? మిగిలిపోతుంది ఏంటంటే ఫ్లో తగ్గింది. మొదట ఉన్న ఫ్లో మధ్యలో లేదు. మొదట లేదు 12 గురుగారు. మొదలు పెట్టారు, 12 గంటలకు మొదలు పెట్టారు, 1 గంటకు వచ్చేసరికి మొత్తం తేలిపోయింది, జనం లేరు ఇంకా, చాలా తగ్గిపోయారు. నాకైతే ఎక్కడా డౌట్ రాలేదు గురుగారు. నాకు నమ్మకం ఉంది. మనం వండిందంతా అయిపోతుందని నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఏ రకంగా కుర్వీలో నమ్మాలి? అయితే ఉమ్. కుర్వీలో అయితే వాన పడింది కానీ అక్కడ అయ్యింది కాబట్టి ఇక్కడ వాన లేదు. మంచి క్రౌడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయిపోతుందని నమ్మకం ముందు నుంచి ఉంది గురువు. అంటే కురీన్ బేస్ చేసుకొని చదువుతున్నారా? అంటే వాతావరణం బాగుంది కాబట్టి ఆ, వాతావరణం కూడా ప్రకృతి కూడా మనకి అమ్మవారితో సహకరించినప్పుడు ఖచ్చితంగా అది అవుతుంది అని నమ్మకం ఉండింది. ప్రకృతి సహకరించాలి, జనాలు ఉండాలి కదా, చిన్న పల్లెటూరు కదా, పెద్ద సిటీ కూడా కాదు కదా, అది నేను అడిగేది, జనాలు కూడా ఉండాలి. ఆ ఆ టైంకే అమ్మవారు తీసుకొస్తారండి జనాల్ని. ఏ బేస్ చేసుకొని అంత నమ్మకం కలిగింది, అది అడుగుతున్నా నేను. నమ్మకం అంటే అది అమ్మవారి మీద నమ్మకం అండి. అది ఎలా చెప్పాలో నాకు తెలీదు. ముందు రోజు రాత్రే నేను కన్విక్షన్తో చెప్పాను ఆ అబ్బాయికి, రవీందర్ మనం తక్కువ మంది ఉన్నా ఎలా చేస్తాం అన్నప్పుడే ఇది పూర్తిగా 100% సక్సెస్ అవుతుందని చెప్పాను నేను ఆ అబ్బాయికి. అబ్బాయి ఇంకా అలా చూస్తున్నాడు నేను చెప్పినప్పుడు. ముగ్గురితో చేయించిన రోజులు ఉన్నాయి, ముగ్గురు 3 మెంబర్స్ తో చేయించిన రోజులు ఉన్నాయి. మొదట్లో 3 మెంబర్స్, 3 4 మెంబర్స్ లాస్ట్, అందరితో చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ, ఇప్పుడు 7 మంది 8 మంది ఉన్నా గానీ ఎలా అన్నారంటే ఇంక అదే తెలియదు కదా, కొత్తగా కాబట్టి ఆ మాట వచ్చింది. అవును. ఫైనల్ గా అయితే మటుకు సంతృప్తిని ఇచ్చింది ఈ అన్న సంతర్పణ నీకు. చాలా సంతృప్తిగా ఉందండి. జప సాధన ఒక విలువ కూడా చాలా బాగా అర్థమైందండి నాకు ఈ అన్న సంతర్పణలో. ఓకే, అక్కడ మంచి. ఆ, అంటే కుర్బీలో ఒక స్టేజ్లో ఉంటే ఆ నెక్స్ట్ స్టేజ్ అంటే చాలా చిన్నది, 0.1% ఇంప్రూవ్మెంట్ ఏమో నా వైపు నుంచి అనిపిస్తుంది నాకు. నాకైతే అది ఇంకా రోజు ఎందుకు చేయాలి అన్నది క్లారిటీ మైండ్లో ఇప్పుడు వచ్చిందండి. ఈ ఈ ఆ, అన్న సంతర్పణ అయిపోయినాక, శివగంగా అన్న సంతర్పణ అయిపోయినాక. మామూలుగా అయితే పేరెంట్ తరపున కాకుండా ఉంటే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండదు మీకు అలాంటి క్షేత్రానికి? ఆ, తప్పకుండా అండి, కురువికైనా వెళ్ళాలి. ఆహా, నేను శివగంగా. అనేది పీఠం తరపున కానీ అన్న సందర్భానికి వెళ్ళకపోయి ఉంటే మీరు అలాంటి అన్న సందర్భానికి వెళ్ళే వాళ్ళ, శివగంగా అనే ప్లేస్ కి వెళ్ళగలిగే వాళ్ళ అంటున్నాను. చాలా కష్టం గురుగారు. పర్టికులర్గా ఆ ప్లేస్ ఉంది అక్కడ. ఆ, 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 స్వయంభూగా వెలిసిన లింగము అది. అది దైవలీల నడుస్తుంది అన్న విషయము తెలిసి కూడా అవకాశం వస్తే తప్ప వెళ్ళడం జరగదండి. పీఠం బయట ఉంటే అయితే ఖచ్చితంగా వెళ్దాం చెప్పలేం. అది అది గ్యారంటీ ఏం లేదు. ఎలా ఉంది సపోర్ట్ పీఠం? సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది? అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారా, ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, ఏం ఇబ్బంది లేదు. అందరూ 100% వాళ్ళ రోల్, మోర్ దెన్ 100% పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ అవును. కల్చర్ అలానే ఉంటుంది, వాళ్ళ మాట తీరు అలానే ఉంటుంది, ఏదైనా సరే అలానే చేస్తాం అన్నమాట. ఆయన అన్ని ఒకసారి నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకెళ్దాం అంటే అలా కాదని చెప్పి ఉమ్. కరెక్ట్గా టైం ఎలా అరేంజ్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అంతా ఒక్కొక్కటి కొంచెము హెల్ప్ చేశారు. అది చాలా మంచి బాగా హెల్ప్ అయింది అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో సెటప్ చేయడానికి. అన్ని ఉమ్. కుక్ చేసేసాక అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఒక పద్ధతిలో తీసుకెళ్ళాం. అది చాలా అనుకూలించింది. అంతా సెటప్ అంతా ఒకేసారి అయ్యేటట్టు అయింది అది.